విద్యుత్ తీగలను గమనిస్తే లోపల రాగిలాంటి లోహంతో బయట ప్లాస్టిక్తో తయారు చేసి ఉంటాయి. ఇలా ఎందుకు చేస్తారో, లోపల ప్లాస్టిక్ బయట రాగి ఉంచితే ఏమవుతుందో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే విద్యుత్ వాహకాలు మరియు విద్యుత్ బంధకాల గురించి తెలుసుకోవాలి. తమ గుండా విద్యుత్ను ప్రవహించే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటాం. విద్యుత్ను ప్రవహించనివ్వని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటాం. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఒక వస్తువు విద్యుత్ వాహకమో లేదా విద్యుత్ బంధకమో అని ఎలా పరీక్షించాలో ఇప్పుడు చూద్దాం. ఒక ఘటాన్ని అంటే ఒక సెల్ ఉంటుంది కదా, బ్యాటరీ. ఆ బ్యాటరీకి ఒక బల్బ్ను తీగలతో కలిపి మధ్యలో చిన్న ఖాళీ వదిలి ఒక వలయాన్ని తయారు చేద్దాం, అంటే ఒక సర్క్యూట్ను. ఆ ఖాళీ గుండా గాలి ద్వారా విద్యుత్ ప్రవహించలేదు కాబట్టి వలయం అయితే పూర్తి కాదు. మరేమవుతుంది అలాంటప్పుడు? బల్బ్ అయితే వెలగదు. ఇప్పుడు మనం ఆ ఖాళీలో ఒక విద్యుత్ వాహకమైన ఒక లోహపు నాణెం అంటే ఒక కాయిన్ ఉంచితే బల్బు వెలుగుతుంది. అదే స్థానంలో ఒక విద్యుత్ బంధకాన్ని ఉంచితే అది విద్యుత్ను ప్రవహించనివ్వదు. కాబట్టి వలయం పూర్తిగాక బల్బు వెలగదు. ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఒక సిమ్యులేటర్ ద్వారా మరింత స్పష్టంగా చూద్దాం. ఇక్కడ సిమ్యులేటర్ అంటే కంప్యూటర్లో మనం ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఈ సర్క్యూట్ను గీసి పరీక్షించడం అన్నమాట. ఇక్కడ ఈ సిమ్యులేటర్లో స్క్రీన్కు ఎడమ వైపున మనకు కావాల్సిన పరికరాలన్నీ ఉంటాయి. వాటిని లాగిన్ స్క్రీన్పై ఉంచుకుంటూ మనం వలయాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్యాటరీని తీసుకుందాం. దానికి తీగలను కలుపుతూ ఒక బల్బ్కు అనుసంధానం చేద్దాం. తీగ పొడవును మనం అవసరమైనంత పెంచుకోవచ్చు. వలయంలో మధ్యలో కొంత ఖాళీ స్థలం వదిలిపెడదాం. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఖాళీ స్థలం ఉన్నప్పుడు బల్బు వెలగదు కదా. ఇప్పుడు ఆ ఖాళీలో ఒక తీగనుంచగానే బల్బు వెలగడం మొదలవుతుంది. తీగలోని ఎలక్ట్రాన్లు ప్రవహించడం మనం స్పష్టంగా గమనించవచ్చు. మరి ఇప్పుడు ఆ తీగకు బదులుగా ఒక లోహపు నాణాన్ని పెట్టి చూద్దాం, అంటే ఒక కాయిన్ని. నాణాన్ని పెట్టినప్పుడు కూడా ఎలక్ట్రాన్లు ప్రవహించి బల్బు వెలుగుతుంది. ఇప్పుడు ఆ కాయిన్ని తొలగించి వేరే వస్తువును పరీక్షించి చూద్దాం. దాని స్థానంలో ఒక రబ్బరు అంటే మనం ఎరేజర్ ఉంటుంది కదా, ఆ ముక్కను ఉంచుదాం. రబ్బరు ముక్కను ఉంచినప్పుడు ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగడం లేదు. బల్బు కూడా వెలగడం లేదు. దీన్ని బట్టి రబ్బర్ అనేది ఒక విద్యుత్ బంధకం అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ లోహంతో చేసిన ఒక పేపర్ క్లిప్ అంటే మెటల్ పేపర్ క్లిప్ అంటాం కదా, దాన్ని వలయంలో ఉంచినప్పుడు బల్బు వెలుగుతుంది. అలాగే ఎలక్ట్రాన్లు కూడా ప్రవహిస్తాయి, అంటే పేపర్ క్లిప్ విద్యుత్ వాహకం. ఇప్పుడు పెన్సిల్ని కూడా పరీక్షించి చూద్దాం. పెన్సిల్ లోపల ఏముంటుంది? గ్రాఫైట్ అనే పదార్థం ఉంటుంది. దాని చుట్టూ చెక్కతో చేసి ఉంటారు. ఆ మధ్యలో ఉన్న గ్రాఫైట్ను వలయానికి అనుసంధానం చేసినప్పుడు ఎలక్ట్రాన్లు ప్రవహించి బల్బు వెలుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. గ్రాఫైట్ ఉంచినప్పుడు బల్బు కాంతి నాణెం ఉన్నప్పటికంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రాన్ల ప్రవాహం కూడా కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నాణెం నుంచి చూస్తే ఎలక్ట్రాన్లు చాలా వేగంగా ప్రవహిస్తాయి. బల్బు కాంతివంతంగా వెలుగుతుంది. దీన్ని బట్టి గ్రాఫైట్ కన్నా లోహపు నాణెం మంచి విద్యుత్ వాహకం అని మనం తెలుసుకోవచ్చు. ఈ సిమ్యులేటర్ను ఉపయోగించి ఇలాంటి ఎన్నో ప్రయోగాలు మనం చేసి చూడవచ్చు. ఒకసారి మీరు కూడా ఇలాంటి ఒక సిమ్యులేటర్ను ఉపయోగించి ఒక ప్రయోగం చేసి చూడండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం విద్యుత్ వాహకాలకు కొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం. రాగి, అల్యూమినియం, ఇనుము వంటి దాదాపు అన్ని లోహాలు విద్యుత్ వాహకాలే. పెన్సిల్లో వాడే గ్రాఫైట్ కూడా లోహాలంత కాకపోయినా అది కూడా ఒక విద్యుత్ వాహకమే. ఇక విద్యుత్ బంధకాలకు ఉదాహరణగా ప్లాస్టిక్, రబ్బరు వీటి గురించి చెప్పుకోవచ్చు. అలాగే విద్యుత్ స్విచ్లు, స్విచ్ బోర్డుల తయారీలో వాడే బెకలైట్ అనే ఒక పదార్థం కూడా విద్యుత్ బంధకమే. ఇప్పుడు వీడియో మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం చూద్దాం. లోపల రాగి, బయట ప్లాస్టిక్ ఎందుకు వాడతారని కదా. రాగి విద్యుత్ వాహకం కాబట్టి విద్యుత్ను సులువుగా తీసుకువెళ్తుంది. ప్లాస్టిక్ ఏమో విద్యుత్ బంధకం కాబట్టి మనల్ని రక్షిస్తుంది. విద్యుత్ ప్రవహించే రాగి తీగను మనం నేరుగా తాకితే విద్యుత్ ఘాతం తగులుతుంది. దీని నుండి రక్షించడానికే ప్లాస్టిక్ పొరను కప్పుతారు. అంతేకాకుండా రెండు రాగి తీగలు తాకి విద్యుత్ కలిసిపోకుండా కూడా ఇది కాపాడుతుంది. అందుకే తీగ బయట ఉన్న ప్లాస్టిక్ను తాకవచ్చు కానీ రాగి తీగను ఎప్పుడు కూడా తాకకూడదు. దీన్ని బాగా గుర్తుంచుకోండి.